हरिः ओं శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. మానవునకు తృప్తియే నిజమైన ఆనందమునిస్తుంది. సత్య మార్గాన్ని ప్రవేశించండి. సత్యముతో మీ యొక్క వాక్కును పవిత్రము గావించండి. సత్య జీవితాన్ని గడపండి. సత్యమైన ఆనందాన్ని అభిలషించండి. అదే నిత్యానందము, అదే పరమానందము, అదే యోగానందము, అదే అద్వైతానందము. అద్వైతానందం అనగా సర్వులయందు ఉండిన ఆనందమే నాయందు ఉంది, నాయందు ఉన్న ఆనందమే సర్వులయందు ఉంది అని. కనుకనే ఈ సత్యాన్ని మనం చక్కగా పట్టుకుంటే సర్వము మనకు లభ్యమైపోతుంది. ఈ సత్యములోనే ఆనందం ఉంటున్నది. కనుక మనము సత్య మార్గమును అవలంబించి భ్రాంతులను కొంతవరకు అదుపులో పెట్టుకొని కోరికలను అరికట్టుకొని అనుగ్రహానికి పాత్రులు కావాలి, ఆగ్రహానికి పాత్రులు కారాదు. కనుకనే వేదాంతమునందు తగదు తగదు ధనదాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు. మంచి బుద్ధితో మనము కోర్కెలను వదలాలి. ఏవో ఒక ఫోర్స్తో కానీ ఏదో ఒక నిర్బంధముతో కానీ వదలకూడదు. మంచి బుద్ధితో మానుము కోర్కెలు. కర్మ ఫలితమే కదరా విత్తం. ఈ విత్తనము ఎక్కడ నుండి వచ్చింది? నీవు చేసిన కర్మకు ఫలముగా నీకు వచ్చింది. నీవు ఆర్జించినదే ఈ విత్తము. ఏ చెట్టు నుండో పుట్టలేదు, ఆకాశము నుండి పుట్టలేదు, భూమి నుండి ఉద్భవించలేదు. ఈ విత్తనము నీ కర్మ ఫలితమే. కలిగినంతలో కనరా తృప్తిని. ఎంత ఉందో దానితో మనము తృప్తి పడాలి. ఈ తృప్తి అనేదే మానవునకు నిజమైన ఆనందాన్ని అందిస్తుంది. కాబట్టి తృప్తి గలవాడే గొప్పవాడు ఈ జగత్తునందు. హీ హూ హ్యాస్ మెనీ డిజైర్స్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్. హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. వాడే నిజమైన ధనికుడు, వాడే నిజమైన ఘనుడు, వాడే నిజమైన ఆత్మతత్వుడు. తృప్తి పడాలి, తృప్తి పడాలి. ఓం శ్రీ సాయిరామ్.